ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది. ఈరోజు ట్రిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఇంకా వర్షం ఎక్కువ అయిపోయింది. ఈరోజు నైట్ ఇక్కడ ఎలా పడుకున్నాను. క్లైమేట్ చూడండి. ఈరోజు అక్కడ చూడండి క్లైమేట్ అటువైపు. ఈరోజు ట్రిప్ స్టార్ట్ చేయాలి ఎలా ఉన్నా సరే. వర్షం బాగా ఎక్కువ పడుతుంది అనుకుంటా. ఫ్రెండ్స్, కన్యాకుమారి రోడ్లో నిల్చొని ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ నార్త్ రైల్వే స్టేషన్ అనమాట. బ్యాక్ సైడ్ బయటకు వచ్చి రోడ్డు మీద నిల్చొని లిఫ్ట్ అడుగుతున్నాను. సో మన కేరళకి ఈరోజు ఎండ్ వచ్చిందన్నమాట. జర్నీ స్టార్ట్ కేరళకి. చూద్దాం ఎంతవరకు వెళ్తాం. కేరళలో హెల్మెట్ సిస్టమ్, డబుల్ హెల్మెట్ సిస్టమ్ అని చెప్పి గూగుల్ చెప్తా ఉంది. సో చూడాలి, అక్కడ ప్రాబ్లం అవుతుంది లిఫ్ట్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు టైము 9:30 అవుతుంది. నేను కేరళకి వెళ్ళి అయిపోయి ఉన్నాను. త్రివేంద్రం అయిపోయాక సో ఇక్కడ కొంచెం చూడడానికి ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం హిల్స్ ఉన్నాయి. ఇది హైవే. నేను కింద నుంచి వచ్చాను అనమాట. అక్కడ యాక్చువల్గా కిందన టౌన్లో నుంచి పైకి స్టెప్స్ ఉంటే నన్ను బైక్ అక్కడ దింపేసి ఆయన చెప్పారు పైకి వచ్చి మమ్మల్ని బైక్లు అన్నీ ఆపుతారు ఇక్కడ, అన్ని బస్సెస్ ఆపుతారు అనేసి. సో మనం ఇటువైపు వెళ్ళాలి. ఇంకొక అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈరోజుకి రీచ్ అయిపోవాలి. కేరళకి ఎంటర్ అయితేనే ఇంకా మనకి డబుల్ హెల్మెట్ సిస్టమ్ ఉంటుంది. ఇది కూడా బైక్ వరకు బైక్ వరకు నా బైక్ మీద కూడా దొరకదు. వేరే వ్యాన్లు ఏమైనా ట్రై చేయాలి. టైము 10:20 అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది హైవే అనమాట కేరళకి వెళ్ళేది. ఒక 7 కిలోమీటర్స్కి బార్డర్ దగ్గరలో ఉన్నాం, కేరళ బార్డర్కి. సో వర్షం పడుతుంది. ఆగాను కొంచెం. టైం వచ్చేసి ఇప్పుడు 1 అవుతుంది, 1:20 అలా అవుతుంది అనమాట. ప్రజెంట్ నేను కేరళ ఎంటర్ అయిపోయాను. బార్డర్లో ఉన్నాను అనమాట. ఒక బ్రో లిఫ్ట్ ఇచ్చి ఇటువైపు వెళ్ళిపోయాడు అనమాట. ఈ సైడ్ వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంది. ఆ బ్రో ఏం చెప్పాడంటే జస్ట్ ఒక 10 మీటర్స్ ఇటువైపు వచ్చేసి తమిళనాడు, ఇటువైపు కేరళ అనమాట. అట్లా ఒక 200 మీటర్స్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ డిస్టిక్లో ఉన్నాం మనం, తమిళనాడుకి. ఆ బ్రో అలా చెప్పాడు అనమాట. కలైకవిలా అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మరి లిఫ్ట్లు దొరకనుకుంటే చూడొచ్చు. డబుల్ హెల్మెట్లు ఇక్కడ అందరూ సింగిల్ హెల్మెట్ ఉంటుంది, డబుల్ హెల్మెట్ ఉంటుంది. సో కేరళ ఎంటర్ అయ్యాం కాబట్టి డబుల్ హెల్మెట్. ఇక్కడైతే నో హెల్మెట్. ఇది మనకు మించి లిఫ్ట్ దొరకని కష్టం. లిఫ్ట్ వేరే వ్యాన్లు ఏమైనా ట్రై చేయాలి. తమిళనాడు నెంబర్ ప్లేట్. అండ్ ఇంకా తమిళనాడు నెంబర్ ప్లేట్లో ఉన్నాయి. కేరళ బస్. సో మనం బార్డర్లో ఉన్నాం. 2 మిక్స్ నెంబర్ ప్లేట్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ కేరళ నెంబర్ ప్లేట్. సో ముందుకెళ్ళాక స్టార్ట్ చేద్దాం. కేరళ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఇంకా ఒకటి కనబడుతుంది ఇక్కడ. అదేంటే లాటరీలు అనమాట. చూడొచ్చు. జస్ట్ అక్కడ బోర్డు ఉంది,
వెల్కమ్ టు కేరళ అనేసి ఈ ముందు నుంచే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అప్పుడు చెప్పాడు కదా ఇటువైపు తమిళనాడు ఇటువైపు కేరళ అనేసి. సో ఇటువైపు ఈ లైన్లో కొంచెం ముందు నుంచే ఒక ½ కిలోమీటర్ ముందు నుంచే ఇలాంటి లాటరీ ఇల్లు కనబడతా వచ్చాయన్నమాట. కొంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోలేదు. మనం లిఫ్ట్ ఇస్తారా లేదా, బార్డర్లో కొంచెం ప్రాబ్లం లేదనుకుంటాను. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చేసాయి అనమాట. ఆటోమేటిక్గా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవాలో చెక్ చేస్తూ ఉంటారు. ఆ సీసీ కెమెరా లేని తర్వాత ఇలా హెల్మెట్ లేకుండా తిరుగుతూ ఉంటారు. చూద్దాం, ట్రై చేస్తాను. సో వెల్కమ్ టు కేరళ, స్టేట్ నెంబర్ 3 మంది. ఆంధ్ర, తమిళ తర్వాత కేరళ. ఒక అన్న మనకి లిఫ్ట్ ఇచ్చారనమాట. అదే వెళ్ళిపోదు, అందరూ హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. ఇంట్లోనే హెల్మెటే, ఇంకా డబల్స్ కూడా హెల్మెటే. రికార్డ్ చేద్దాం అనుకున్న లోపు అన్న వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ లిఫ్ట్ అనుకుంటా. లిఫ్ట్ కూడా దొరికిన తర్వాత కొంతమంది లిఫ్ట్లో అంటే ఇక్కడ తెలుసు కదా, ఎక్కడైతే సీసీ కెమెరా ఉందో అక్కడ అలాంటి ఏరియాలో హెల్మెట్ లేకుండా ఉన్నారు. నార్మల్గా చాలా మంది డబుల్ హెల్మెట్. కేరళ చేంజ్ డిఫరెంట్గా చిన్న డిఫరెన్స్ వచ్చింది. రోడ్లు అనేవి అంత నేరోగా లేవు అనమాట. అది ఒక డిఫరెన్స్. ఎక్కడ చూసినా లాటరీ. సైడ్ వెళ్ళమన్నారు. రైట్ వెళ్ళిపోతుంది. కేరళ ఆటోస్ ట్యాక్సీ అండ్ అసలు కొన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి, ఎందుకో తెలియదు. తర్వాత అన్నీ చేస్తా. యాక్చువల్గా బ్రో నన్ను హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట. ఇక్కడ కేరళలో లిఫ్ట్ దొరకకపోతే ఈ బ్రో వచ్చి చెప్పాడనమాట, కెమెరా ఉంటుంది లిఫ్ట్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రో లిఫ్ట్ ఇచ్చాడు. కెమెరా ఆ బ్రో మన కోసం డిఫరెంట్ రూట్లో తీసుకునేడు. ఇక్కడ కెమెరా ఉంది, ఇక్కడ దిగిపో, ముందుకెళ్ళగా ముందు వరకు నడుచుకొని వస్తే అక్కడ మళ్ళా వెయిట్ చేస్తానని చెప్పాడు. సో నేను వెళ్తున్నాను. అక్కడ కెమెరా ఉంది. మెయిన్ పాయింట్ దగ్గర కెమెరా కనబడుతుందో లేదో. ఇందాక ఒకరు కూడా అట్లానే కెమెరా దాటిన తర్వాత ఇప్పించాడు. ఇప్పుడు అట్లా హెల్ప్ చేస్తున్నారనమాట. పర్మిషన్ లేదు, ఆ బ్రో అక్కడ వెయిటింగ్ ఉన్నాడు. పర్మిషన్ లేదు యాక్చువల్గా, వితౌట్ హెల్మెట్ చూడడం. అయినా సరే లిఫ్ట్ ఇచ్చి మళ్ళీ వేరే షార్ట్ కట్లో, మెయిన్ హైవే కాకుండా వేరే రూట్లో వెళ్తా అట్లా మనకి ఎలా హెల్ప్ చేస్తున్నారనమాట. ఆల్ ఇండియాకి. ఇగో దట్స్ బ్రో ఆదత్. ఆ బ్రో పేరు ఆదత్ అనమాట. ఆదత్ బ్రో, ఐఎమ్ బ్యాక్. గో మ్యాన్ ఇమీడియట్లీ. బ్రో ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసాడు. एक my number. तो आदत ब्रो, अवे फॉरगॉट, मैं भूल गया यार आपके साथ वीडियो बनाना. So I forgot to make thank you. Every time I make videos, whoever give lift to me. సో ఆదత్ బ్రో ఇందాక చూపించాను కదా వీడియోలోని, ఆ బ్రోనే మనకి ఇక్కడ లిఫ్ట్ ఇచ్చే ఆఫీస్ ఇక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఆ బ్రో ఇందాక చూపించాను కదా, ఆ బ్రో అటు వెళ్ళిపోయాడు. అట్లాగా ఆ రూట్ మనకి ఇటువైపు వెళ్ళాలని చెప్పాడు. సో నెంబర్ కూడా తీసుకున్నాడు. ఇన్స్టాలో ఫాలో అవుతున్నాం. ఓకే, ఇట్లా వెరీ నైస్. టుమారో ఈజ్ గెటింగ్ శాలరీ, లెట్స్ గో. ఇక్కడ ఉన్నాం ఇట్లాంటి ప్లేస్లో. యాక్చువల్గా ఒకటి జరిగింది ఏంటంటే, కొడినాడ బోర్డు అక్కడ ఇందాక ఆదత్ బ్రో అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు వస్తున్న టైంలోని బోర్డు పడిపోయింది కిందన. ఏం కాదులే, మళ్ళీ వాడతాం. అందుకనే స్పేర్గా ఒకటి పెట్టుకున్నా, లేదంటే ఎక్కడైనా దొరుకుతుంది కార్డ్బోర్డ్ టీచర్. ప్రాబ్లం ఏం లేదు.
అది లిఫ్ట్ అనేది పర్మిషన్ లేదు హెల్మెట్ లేకపోతే. కానీ చూడు ఆ బ్రో షార్ట్ కట్ తెలుసు అనమాట, వేరే డిఫరెంట్ రూట్స్. ఆ రూట్లో మనం తీసుకెళ్ళాడు అనమాట. కెమెరా లేదు. సూపర్ బ్రో, థ్యాంక్ యూ. మనం వెళ్ళాలని చెప్పాడు, ఇటు వెళ్దాం. వీడియో తీయడం మర్చిపోయినా, సారీ. బ్రో త్రివేంద్రంకి ఫ్రెండ్స్ ఒక 15 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు 4:30 అలా అవుతుంది టైము. సో అక్కడ రోడ్ నుంచి నడుచుకుని వెళ్తుంటే ఒక లేక్లా కనబడింది అనమాట, చిన్నది. సో అందుకనేసి ఇలాగ ఇక్కడ చూద్దామనేసి వచ్చాను అనమాట. సో చూడడానికి ఇట్లా ఉంది, చెట్లు. ఇక్కడ వేని అంతా డెకరేట్ చేశారనమాట, స్టోన్స్తోని రాళ్ళే వేశారు. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది, ఏదో ఓం సింబల్ ఉంది. బ్యాగ్ అక్కడ పెట్టాను. సో ఇటువైపు నుంచి మేబీ వెహికల్కి ఇది దారి తెలియదు. ఈ స్టెప్స్ ఉన్నాయి, మనం ముందుకు వెళ్దాం, కిందకి వెళ్ళి చూద్దాం. అక్కడ కొంతమంది ఉన్నారనమాట, లోకల్స్ అయి ఉండొచ్చు. సో మన స్టెప్స్ ఇక్కడ పెండింగ్, అక్కడితో అట్లా ఎవరన్నా మేబీ స్నానం ఇంకా తెలీదు. ఇక్కడ మళ్ళీ లోకల్ లాంగ్వేజ్లో రాస్తుంది, ఇంగ్లీష్లో కూడా లేదు. సో మనకు అర్థం కాదు. ఏఐతో స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. నేను అదే చేస్తాను తర్వాత, ఏం రాస్తుందనేసి చదువుతా తర్వాత. సో వెళ్ళిపోదాం రిటర్న్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. ఇంకొక 1 అవర్. ఒకవేళ లిఫ్ట్లు దొరకడం చాలా కష్టం. మళ్ళీ ఇప్పుడు మనం త్రివేంద్రం క్యాపిటల్కి వెళ్ళడం వల్ల, క్యాపిటల్ సిటీకి సీసీ కెమెరాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఒక బ్రో అయితే ప్రతి 1 కిలోమీటర్కి సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయని చెప్పాడు. లిఫ్ట్లు ఇక్కడి నుంచి దొరకడం కష్టం. చూద్దాం ఎట్లా వెళ్తాము. లిఫ్ట్ కానీ దొరికితే 1 అవర్ కన్నా వేగ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదాం. యాక్చువల్గా చాలా సేపు లిఫ్ట్ దొరకలేదు అనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. త్రివేంద్రం రీచ్ అవుదాం అనేసి. ఒక 10 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అనమాట. తర్వాత బ్రో వచ్చాడు, బ్రో కలిసాడు అనమాట, లిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత క్యాబ్ కూడా బ్రోని ఇచ్చాడు. బ్రో యువర్ నేమ్ టు మై ఫ్రెండ్స్, టెల్ యువర్ నేమ్. యువర్ నేమ్? Anil. ANIL. Oh man, I have friends with name Anil, and he gave me food also and cab. Change the look. He is also traveler. Bro కూడా ట్రావెలరే. బ్రో కొంచెం నేను తర్వాత చెప్తాను. ఇన్సైడ్ రైల్వే స్టేషన్ చెప్తాను. రైల్వే స్టేషన్ దగ్గర నన్ను వదిలాడు. ఇక్కడ నైట్కి స్టే. త్రివేంద్రం రైల్వే స్టేషన్ ఎగ్జామ్ సెంటర్లో ఉన్నాం మనం. బ్రో గురించి తర్వాత చెప్తాను. బ్రో చాలా షేర్ చేశాడు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. ఈజ్ ఆల్సో ట్రావెలర్. నేను తర్వాత చెప్తాను తర్వాత.